పట్నం అంతా ధూమ్ ధామ్గా దద్దరిల్లేది ఒక్క రెండు పండుగలకే. ఒకటి బోనాల పండుగ, రెండోది గణపయ్య నవరాత్రుల పండుగ. సరే, గణపయ్య పండుగకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి గా ముచ్చట ఇంకా చెప్పుకుందాం. కానీ మొదలైతే ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు సర్కారు ఎట్లా తయారైతుంది, బల్కంపేట ఎల్లమ్మ గుడి కాడ పనులు ఎట్లయితున్నాయని మంత్రి పొన్నం సార్ మీటింగ్ పెట్టిండట. మరి పాన్రి గా మీటింగ్ కాడికి మనం కూడా పోయొద్దాం. బోనాల పండుగకు గట్టిగా 10 అంటే 10 రోజులే ఉంది. అందుకే ఇప్పటి సందే గుళ్ళ ఏమేం పనులైతున్నాయి, ఇంకేమన్నా సౌలతులు చేసేది ఉందా అని మంత్రి పొన్నం ప్రభాకర్ సారు బల్కంపేట ఎల్లమ్మ గుళ్ళే అధికారులతోని మాట ముచ్చట పెట్టిండు. అంతకంటే మొదలు మంత్రి సార్ అమ్మను దర్శనం చేసుకొని హారతి తీసుకొని మొక్కులు పెట్టుకుండు. అటెంక పండుగకు ఏమేం చెయ్యాలే, ఏం కథ అని అధికారులతో కూర్చొని మాట్లాడిండు. బోనాల పండుగ నాడు బల్కంపేట ఎల్లమ్మను చూస్తానికి శీతం భక్తులు వస్తుంటారు. అట్లని ఒక్క పట్నమే కాదు, తెలంగాణ అన్ని దిక్కులకెంచి పొట్టు వస్తుంటారు. కాబట్టి వచ్చే భక్తులకు గుళ్ళె సౌలతులు కూడా అంతే అవ్వల్దారు ఉండాలి, లేకుంటే మంచిగుండదు అన్నట్లు గట్టినే చెప్పిండట. పోయినసారి సర్కారోళ్ళు 15 కోట్లు ఇస్తే ఈసారి షై పార్టీ సర్కార్ 20 కోట్లు ఇస్తదట. అంతేకాదు మంత్రి సార్ ఇంకేమన్నాడో ఈనుర్రి. ముఖ్యంగా దేవాదాయ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మొత్తం దేవాలయాల యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజెనిక్ కాంప్రమైజ్ కావద్దు అవసరమైతే ఉత్సవాల్లో. ఎందుకంటే కొంచెం స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, లేదా ఎక్కువ క్వాంటిటీ తయారు చేయాల్సి వస్తుంది. ఆయా సందర్భంగా హైజెనిక్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రసాదం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని కోరుతూ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే. దాని తర్వాత హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు శానిటేషన్ సంబంధించి తప్పకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కావచ్చు, క్లోరినేషన్ కావచ్చు, దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ గాదన్నట్లు ముచ్చట. వచ్చిన భక్తులకు ప్రసాదం ఇంకా మంచినీళ్లే ముఖ్యం కాబట్టి అవి ఎప్పటిదప్పుడు మంచిగా అందియాలి. మున్సిపాలిటోళ్ళు సాఫ్ సఫాయి కూడా ఎంటనే చేయాలి. గుడి దిక్కు భక్తుల ముసుగుల ఆడాడ దొంగలుంటారు, పోలీసోళ్ళు జర్ర అలా పని పట్టాలి అన్నట్టు చెప్పిండట. ఏదేమైనా వచ్చే నెల 9వ ఆదివారం నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం ఎక్కిస్తే ఆ టెంక పట్నం అంతా బోనాల పండుగ రువడి అందుకున్నట్లే. చూడాలి మరి ఈ తాప ఎట్లుంటదో.